అసలు రేవంత్ రెడ్డి గారు ఎన్టీవీని ఎందుకు అంత బలంగా పట్టుకొని ఆ చైర్మన్ కాకుండా సంస్థ చైర్మన్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఎందుకు ఇంత కక్ష కట్టి వాళ్ళను రిమాండ్ చేయాలని చూసిండు అంటే ఒకసారి మనము ఒక నెల రోజుల కిందికి పోదాం. నెల రోజుల కిందికి పోతే కేసీఆర్ గారు పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీటు కాంగ్రెస్ పార్టీకి కునుకు లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించింది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోలేక రకరకాలైన తంటాలు పడుతున్నది. మంత్రి ఒక రకమైన మాట మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాట మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. నెల రోజుల క్రితం కేసీఆర్ గారు నల్లమాల సాగర్ అదేవిధంగా పోలవరం లింకుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాల దోపిడీని ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి సహకారంతో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో కావచ్చు అక్రమంగా దోసుకుపోతున్నాడు అనే అంశాన్ని ఒక గంటన్నర పాటు బయటకు వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వెళ్ళిపోయింది. కేసీఆర్ గారు రాజేసిన నీళ్ళమంట నెల రోజుల పాటు ప్రజల్లో చర్చ జరిగింది, మేధావుల్లో చర్చ జరిగింది, మీడియాలో చర్చ జరిగింది. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ మంత్రుల మధ్య కావచ్చు ఏకంగా ముఖ్యమంత్రి గారికి కునుకు లేకుండా నెమ్మది లేకుండా చేసింది. చంద్రబాబు నాయుడు మన నీళ్లు ఎత్తుకపోతున్నాడు, చంద్రబాబు నాయుడు మనకు అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణకు మళ్ళీ చంద్రబాబు నాయుడు యథావిధిగా ఒక ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు అనేది బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు నెల రోజుల పాటు ఈ అంశాన్ని సజీవంగా ప్రజలు తెలుసుకునేలాగా చర్చకు పెట్టింది. ఇది ఎట్లా దీన్ని అసలు ఏ విధంగా ప్రజల మైండ్లోకి వెళ్ళి మనం తీసేయాలి, ఈ సబ్జెక్ట్ని ఈ అంశాన్ని ఎట్లా ఓవర్టేక్ చేయాలి, దీన్ని తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన నీటి నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళ నుండి ఈ అంశాన్ని ఎట్లా పూర్తిగా తుడిచివేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెల రోజులుగా తంటాలు పడుతూనే ఉన్నది. ఆ క్రమంలో ఇదే ప్రభుత్వ పెద్దలు వీళ్ళే ఒక అంశాన్ని చర్చకు పెట్టి వీళ్ళే లీకులు ఇచ్చి మళ్ళీ వీళ్ళే అరెస్టుల పర్వానికి పాల్పడ్డారనేది ఒక ప్రచారం కూడా ఈ మీడియాలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు నాంతున్నది. సామాన్య జనం దాకా ఈ అంశం పోయింది. నీటికి సంబంధించిన ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి, నీటికి సంబంధించిన మోసాన్ని కప్పిపుచ్చడానికి నెల రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తంటాలు పడి ఆఖరికి ఎన్టీవీ ద్వారా వీళ్ళే ఒక ప్రాపగాండని రాజేసి ఆ ప్రాపగాండలో బ్యూరోక్రాట్స్ను బలి చేసి ఆ ప్రాపగాండను ఓ మంత్రి గారికి చుట్టి ఆఖరికి నీళ్ళ ద్రోహాన్ని సమాధి చేయాలని చూసింది. కానీ అది బెడిసి కొట్టింది. అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లో బదనమైంది. ఒకటి ఆశించి ప్రభుత్వం బెనిఫిట్ పొందామనుకున్నది, కానీ ఆశించిన ప్రయోజనం నెరవేరక ప్రభుత్వమే బదనమైంది.